నగరాలతో కూడిన విశ్వనగరం. సార్ అసలు లేదు మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామా అనేటటువంటి సామెత ఒకటి ఉంది సార్. మేడం ఇక్కడ ఎలా ఉందంటే సార్ ఒక్క నిమిషం. అమరావతి యాక్చువల్లీ సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అని చెప్పని ఫస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలా ఫస్ట్ విడతలో 34,000 ఎకరాలకే, ఇంకా అంటే వీళ్ళు వచ్చాక మళ్ళీ 20 తీసుకుని 54 చేశారు. కానీ సెకండ్ ఇదిలో అసలు ఆ 20,000 తీసుకోక ముందే 14 to 19లో వాళ్ళు చెప్పిన మాట గాని, ఇప్పుడు గెలిచిన తర్వాత చెప్పినటువంటి నారాయణ గారు చెప్పినటువంటి మొదటి మాట గాని ఏంటంటే ఇది సెల్ఫ్ సస్టైన్ ఉన్నటువంటి క్యాపిటల్. మీ ఇందులో లిటరల్లీ ఒక 15,000 ఎకరాల లోపే మొత్తం అంతా కూడా నవనగరాలు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు కదా సార్, ఈ నవనగరాలు కూడా ఇందులో నిర్మించేసేసి విశ్వనగరంగా అనౌన్స్ చేసి మిగిలిన 10,000 ఎకరాలకి అద్భుతమైనటువంటి భూమ్, ఈ రియల్ ఎస్టేట్ భూమ్ అనేది క్రియేట్ చేసి తద్వారా ఆ భూములు అమ్మేసేసి వచ్చిన అప్పుని ప్రజల మీద ఇబ్బంది లేకుండా అప్పు తీర్చేస్తాం అని వీళ్ళు చెప్పినటువంటి మాట. కానీ ఈ రోజు అమరావతి మీద లిటరల్లీ 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. దిస్ ఈస్ నాట్ ఏ గ్రాంట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ సార్. మొన్న రెండవసారి మరి చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా చేసినటువంటి శంకుస్థాపనలో, అమరావతి శంకుస్థాపనలో మరి ఆ రోజు కూడా కనీసం ప్రధానమంత్రి మోదీ గారు మీరు ఏదేంటి ఈ యొక్క అమరావతి కట్టడానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు నేను ఇదిగో ఒక 5,000 కోట్లు లేదు ఒక 10,000 కోట్లు లీస్ట్ నేను ఈ బడ్జెట్ కాదు వచ్చే బడ్జెట్ కి నేను కేటాయిస్తా, ఇదిగో పోనీ ఈ నవనగరాల్లో ఒక నగర నిర్మాణానికి సెంట్రల్ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది అని మేడం ఇక్కడ చిన్న డౌట్. నవనగరాలు అన్నారు కదా, నవనగరాల్లో మనుషులు ఉంటారా లేకపోతే ఎవరు ఉంటారా, కొంచెం క్లారిఫై చేస్తారా? సార్ దేవతలు ఉంటారంట సార్, మనుషులు కాదు. దేవతలు ఉంటారంటండి, దేవతలు గాడెస్. అంటే వాళ్ళకు కూడా ఏమన్నా ఐడి కార్డులు ఇస్తారా? అంటే వీళ్ళు అలాంటివి కూడా ఇవ్వచ్చు సార్. సరే ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నాకు తెలిసి ఇది హైదరాబాద్ నగరం కదా, మనమందరం ఉంటాం. ఇప్పుడు వాళ్ళు నవనగరాలు అంటున్నారు, ఆల్రెడీ ఎక్కడికక్కడ జనాలు ఉండిపోయి ఉన్నారు కదా. యాజ్ ఆన్ టుడే ఎవరికి వాళ్ళు అద్దెలలో ఉన్నారు, సొంత ఇళ్లలో ఉన్నారు. ఇప్పుడు కొత్త నగరంలోకి ఎక్కడి నుంచి జనాలు పుట్టుకొస్తారు అనేది దానికి ఆన్సర్ చేసే ముందు కాదండి. ఇప్పుడు అమరావతి సరే, ఇప్పుడు మీరు అమరావతి విషయంలో ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నిన్న కూడా ఆయన చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఒప్పుకున్నాడు, ఇది రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్లేస్ ఇది ఓకే అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. సరే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, అది వేరే విషయం అంటూ కూడా నిన్న కూడా చెప్పారు, మీరు ఒప్పుకున్నారు అనే విషయాన్ని. ఒక్క నిమిషం. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఉంది కాబట్టి ఒప్పుకున్నారు అంటున్నారు కదా. ఐఎమ్ సారీ అండి, మీరు కూడా ఏం బాధపడకండి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరు ఏమైనా మ్యాప్లు పెట్టుకుని కొలిచారా మధ్యలో ఉందని చెప్పడానికి? ఇది మీకు కూడా ప్రశ్న. అమరావతి ఎక్కడుందండి నాకు అర్థం కదా. ఇట్స్ అ బార్డరింగ్ ఏరియా. ఏ బేసిస్ లో మీరు మధ్యలో ఉందని చెప్పేసి ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు, ఈయన ఎట్లా చెప్పండి నాకు అర్థం కాదా. అది సెంటరింగ్ ఏరియానా? అటు ఆంధ్ర కోస్తాంధ్ర సైడ్ కావచ్చు, ఇటు రాయలసీమకు కావచ్చు. సార్ ఇది మధ్యలో ఉంది అని ఒప్పుకోవటం అనేది కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాజధాని అనేది కంపల్సరీగా కావాల్సినటువంటి విషయం. నువ్వు అమరావతి అనే పేరు ఇప్పుడు అమరావతి అనే పేరు చెప్తున్నావు కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది నీకు ఒక క్లారిటీ లేదు. అందులోనూ రైతుల దగ్గర నుంచి లక్షణంగా పంటలు పండేటటువంటి భూములు ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని వాళ్ళ ఉసుర్లు పోసుకుని మనం మరి కట్టాల్సిన పని లేదు. ఇటు మరి ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్లో 1000 ఎకరాల భూమి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూమి ఉంది. ఆ భూమిలో నువ్వు కట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి. శివరామకృష్ణ కమిటీ కూడా నువ్వు చూపించేటటువంటి అమరావతి 29 గ్రామాల్లో కన్స్ట్రక్షన్ కట్టడానికి ఇట్స్ నాట్ సూటబుల్ అని కూడా చెప్పడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ కూడా అదే చెప్పింది.
చెప్పింది అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది సార్. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు ఆయన ఏమన్నారు సార్, ఇటీవల తీసుకున్నటువంటి స్టేట్మెంట్ మీరు చూస్తే అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని ఒక క్రిస్టల్ క్లియర్ తో ఉన్నటువంటి ఒక మ్యాప్ ఏదైతే, అన్ని కనెక్టివిటీస్ తో ఉన్నటువంటి ఒక మ్యాప్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారో, ఆ తర్వాత రోజునే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా ఏం చెప్తా ఉన్నాడు, అమరావతి ఈజ్ నథింగ్ బట్ మంగళగిరి, గుంటూరు, విజయవాడ. వాట్ ఈస్ మీన్ బై దట్ సార్? నాకు అర్థం కాలేదు. అంటే మరి అనుభవం లేని వ్యక్తి అంటాడు, విధ్వంసం చేసిన వ్యక్తి అంటాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచలేని వ్యక్తి అంటాడు. కానీ మరి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ఇందాక నేను మీకు చెప్పాను సార్, ప్రతి ఒక్కటి కాపీ పేస్ట్ తప్ప చంద్రబాబు నాయుడు గారి ఇన్వెన్షన్ అనేది కానీ, చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఈ రోజు వరకు కూడా నేను ఇది నా టైంలో ఇందా చెప్పా కదా, నిరుద్యోగ భృతి అనేది పాపం ఆయన అనుకున్న స్కీమే, కానీ 14 to 19లోనూ ఇట్స్ ఫెయిల్యూర్, ఈ రోజుకి ఇట్స్ ఫెయిల్యూర్ సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చారు సార్. ఏ రకంగా అది 100% సక్సెస్ అయింది? ఒక నాయకుడికి ఉండాల్సింది డెడికేషన్ సార్, అకౌంటబిలిటీ సార్, ప్రజలంటే నమ్మకం సార్, విశ్వాసం సార్. ఇవన్నీ కూడా ఉంచుకొని మరి ప్రభుత్వం అనేది ప్రజల వద్దకే అనేటటువంటి కాన్సెప్ట్ తో ఎంత అద్భుతంగా 5 ఏళ్లు పాలన చేశాడో చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కాబట్టే 24లో ఈవీఎంల పుణ్యమా అంటూ, అలాగే మరి బీజేపీని బతిమిలాడుకుని, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారిని జైల్లో ములాఖత్ అయ్యి ముగ్గురు కలిసి పాపం ఆ మాటలు చెప్పారు. ఇంకొక మాట నేను కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను సార్ మీ ద్వారా ప్రజలకి. ఈయన ఈ ప్రసంగంలో మీరు మనం పూర్తిగా వినలేదు, కానీ నేను వినటం జరిగింది సార్. ఆయన ప్రసంగంలో మాట్లాడారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందాట ఓటుకు సంబంధించి చాలా ఎడ్యుకేట్ అవ్వాలట, మరి ఓటుకి డబ్బులు అనేటటువంటి మాట మర్చిపోయి మరి నాయకుల్ని నిలదీసేటటువంటి పరిస్థితికి రావాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఈయనకి ఆ హక్కు ఉందా సార్? ఎందుకంటే 14 to 19లో నిజంగా సంతలో గేదెల్ని కొన్నట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని 23 మందిని, ఎంపీలు 3 కొన్నటువంటి మహానుభావుడు ఎవడు? అలాగే ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి గవర్నమెంట్ పడగొట్టడానికి మరి అదే రేవంత్ రెడ్డి గారిని మరి 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 లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతికిచ్చి మరి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బ్రీఫ్డ్ మీ అంటూ ఆడియో వీడియోస్తో సహా ఆధారాలుగా దొరికిపోయినటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి ఆంధ్ర రాష్ట్రానికి పరిగెత్తుకుంటూ వచ్చి మరి తట్టాబుట్టా సర్దుకుని వచ్చాం, ఏమీ లేని వాళ్ళం అయిపోయామన్న భేద ఏడుపులు ఏడిచిందెవరు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అంటానికి వీళ్ళకి అసలు ఏముంది సార్? నాకు అర్థం కాదు. ఇంకా ఈయన గారి క్షేమం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండటం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూజలు పునస్కారాలు చేయాలట. ఇంత గొప్ప పరిపాలన పాపం రాష్ట్ర ప్రజలకి లేదని చెప్పని అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? అమరావతిలో ఈ రోజు వరకు రైతులు అలో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో మరి అభివృద్ధి అద్భుతంగా చేసేస్తా ఉన్నాం అని చెప్పని ఈ రోజు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజునేమో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే గొంతుగా మాట్లాడినప్పుడు ఒకే ఒక మాట సార్, ఒక మాట అన్నారు, అదే సార్, ఒక్క రైతు కంట తడి పెట్టిన భూములు ఇవ్వడానికి అది రాజధాని కట్టడం అనవసరం, అమరావతికి అది మంచిది కాదు అని చెప్పి మీరు ఆ మాట అన్నారు కదా. అసలు ప్రపంచంలోనే మీరు మీ టైంలో ఏదైతే రైతులు అప్పుడు ఉద్యమం చేశారో ప్రపంచంలోనే అతిపెద్ద రైతు ఉద్యమం అది అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు బాలగారు? అది వీళ్ళు చేసిన దాని వల్ల అమరావతి రైతులు చేసిన ఉద్యమం చాలా పెద్ద ఉద్యమం, అది మీరు వాళ్ళందరినీ ఏడిపించారు అన్నట్టుగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి చాలా రైతులు మాకు మళ్ళీ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అన్నారండి ఏమని, ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమం చేశారు మీరు, అమరావతి రైతులు చేసిన ఉద్యమం అనేటువంటిది చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం చేశారు మీరు. ఢిల్లీలో రైతులు చేసింది ఏంటి? గల్లీలో మీరు ఒక్క నిమిషం ఆగండి. ఢిల్లీలో చేసింది ఏంటి సార్? గల్లీలోదా? అన్ని ట్రాక్టర్ల అమరావతి రైతులు తీసుకొచ్చారా? అంతమంది జనాలు వచ్చారా? అదే అంతగా వాళ్ళు వైసీపీ వాళ్ళు అదండి, నేను అదే అంటున్నాను సార్. ప్రపంచంలోనే అతి పెద్ద మరి ఢిల్లీలో చేసింది ఏంటి? అది గల్లీ ఉద్యమమా? ఎందుకు నేను అదే సార్ అంటున్నా. నేను ఈ అబద్ధాలు చెప్పి 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 కనీసం వాళ్ళకన్నా విసుకొస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ
ఇప్పుడు అది పెద్ద ఉద్యమం అని అనుకుంటే దెన్ వాట్ అబౌట్ ఢిల్లీలో చేసింది? సార్ దీనికి కన్ఫైన్ అయ్యి కంక్లూడ్ చేయండి. అదే అమరావతి ఇష్యూని కంక్లూడ్ చేయండి సార్. అమరావతి ఇష్యూలో ఇప్పుడు ఒకటండి, చాలా మంది అనొచ్చు ఈ బాలా ఏంటో అమరావతికి వ్యతిరేకి లేకపోతే ఇంకోటి. నేను ప్రాక్టికాలిటీస్ మాట్లాడుతున్నాను బ్రదర్స్, అందరు వినండి. ఏదో మీకు లాగా నేను కూర్చొని సొల్లు మాట్లాడడం కోసం నేను కూర్చొని మాట్లాడట్లా. టు బి ఫ్రాంక్, ప్రాక్టికల్గా మాట్లాడదాం. అక్కడ స్టేట్లో ఏమీ లేకుండా నేను ట్యాక్స్ పే చేస్తున్నాను బాస్. అక్కడ నా డబ్బులు నేను పెడుతున్నాను. అక్కడ నేను ఇప్పుడు విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, ఏలూరు ఉంది, తర్వాత చుట్టుపక్కల మచిలీపట్నం ఉంది. వీటినన్నింటినీ కలుపుకున్న సిటీస్. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎలా అయింది? అవన్నీ కూడా యాడ్ చేస్తా ఉంటారు. ఏమండి, నేను అదే అంటున్నానండి. వాటిల్లో కలుపుకొని ఇమీడియట్ గా డెవలప్ చేస్తే ఒక పద్ధతి ఉంటది, కానీ ఎక్కడో తీసుకొచ్చి కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అంటే, మన చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు సిటీలో రియల్ ఎస్టేట్ చేస్తే ప్లాట్లు వేస్తే తొందరగా సేల్ అవుతాయి. ఎక్కడో కోకాపేటలోనో ఎక్కడో లాంగ్ లోకి వెళ్ళిపోయి మీరు వేశారనుకోండి, సేల్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? పడుతుందా లేదా? ఇది రియల్ ఎస్టేట్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు అమరావతి అంటే ఇప్పుడు జనాలు పోయి ఉండాలి కదండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? రియల్ ఎస్టేటే కదా అది. రోడ్లు వేయాలి, బిల్డింగ్లు కట్టాలి, ఆ బిల్డింగ్లలో ఇల్లు కట్టాలి, అపార్ట్మెంట్ లేపాలి, అక్కడ జనాలు రావాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంది? జనాలు ఒక్క నిమిషం ఆగండి మేడం, ఒక్క నిమిషం అండి. నేను ఒకే ఒక్క మాట సార్. నిజంగా అమరావతికి అంత క్యాపబిలిటీ ఉంటే ఓకే, వాళ్ళు బిల్డింగ్లు కట్టేస్తున్నారు ఓకే, అంత క్యాపబిలిటీ ఉంటే, అంత ఇది ఉంటే, అంత క్రెడిబిలిటీ ఉంటే, హెరిటేజ్ సంస్థని 2వ యూనిట్ ని హైదరాబాద్ లో ఎందుకు ఓపెన్ చేశారు సార్? అమరావతిలో ఎందుకు ఓపెన్ చేయలేదు? ఇది ఒక్కటి చెప్పండి. ఓకే, దాంతో పాటు ఇప్పుడు అక్కడ సిటీ డెవలప్ అయిపోయిందండి, బాగుంది. ఇప్పుడు ఇండియా మొత్తం అంటున్నా, అందరు ఎక్కడికక్కడ జనాలు ఉన్నారు కదా. ఎవరికి ఇల్లు ఉన్నాయి కదా, రెంట్ హౌస్లు ఉన్నాయి, ఓన్ హౌస్లు ఉన్నాయి, లీజ్ హౌస్లు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడ ఆల్ ఆఫ్ సడన్ మీరు అనుకున్నట్టు ఈరోజు డెవలప్ అయిపోయింది అనుకుందాం, ఇల్యూజన్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. జనాలు ఎక్కడి నుంచి రావాలి? అక్కడ ఉండాలి. చెప్పండి నాకు, ఏ నుంచి తీసుకొస్తారు? ఏలియన్స్ నుంచి వస్తారా లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? నాకు అర్థం కాని క్వశ్చన్. మీకు అనిపించిన సొల్యూషన్ ఏదని చెప్పండి అసలు. సార్ అసలు సొల్యూషన్ లేని క్వశ్చన్ సార్ అది. నా క్వశ్చన్ ఏంది? ఇప్పుడున్న జనాలు అక్కడికి జనాలు రావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎప్పుడైనా కూడా ఒక స్టేట్ కానీ, ఒక సిటీ కానీ, ఒక నగరం కానీ డెవలప్ అవ్వాలంటే మినిమం 25 to 30 years పడుతుంది. ఎందుకో తెలుసా? ఒక పిల్లోడు పుట్టాలి, 5 ఏళ్ళు అవ్వాలి, అలాంటప్పుడు డోంట్ బ్లఫ్ అస్. ఈ రోజు జనాలందరినీ బ్లఫ్ చేసేసి మీరేం చెప్పి తీసుకొచ్చి పెట్టేశారు? అమరావతి చిటికలో అయిపోయింది, అమరావతి సరౌండింగ్ మొత్తం అయిపోయింది అని చెప్పేసి అని ఆడ మొత్తం తీసుకొచ్చేసి డబ్బులు లక్షల కోట్ల రూపాయలు పెట్టేశారు. ఇంకొక 5 ఏళ్లలో వీళ్ళు పెట్టిన 2 లక్షల కోట్ల రూపాయలు లేకపోతే 3 లక్షల కోట్ల రూపాయలు ఏవో ఉన్నాయి కదా. ఏమైపోయాయంటే డెవలప్మెంట్ అనేటువంటిది మనం పూర్తిగా జరగట్లేదు అని చెప్పలేం. కానీ ముందుగా అందరూ కోరుకునేది కూడా ఏంటంటే రైతుల సమస్యలు రైతుల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం స్ట్రాంగ్ గా. సార్ ఇంకొక నా క్వశ్చన్ ఏంటంటే, మేడం ఇంకొకటి, మేడం అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ లేని ప్లేస్ లో నాకు తెలిసి ఏ స్టేట్ డెవలప్ అయిన దాఖలాలు ఈ ప్రపంచంలో లేవు. వెరీ సింపుల్. కాంక్రీట్ జంగిల్ గా ఉన్న ఏ కంట్రీ కూడా ఇప్పుడు దాకా బాగుపడిన చరిత్ర లేదు. మీరు ఆల్రెడీ చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు పుణ్యశాల్ గారు, బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి 99 TV.